మార్కెట్ చూడండి అసలు ఎంత పెద్దదో. ఇండియాలోనే పెద్దలో సెకండ్ ఇది, అంటే సెకండ్ ప్లేస్లో ఉందండి ఇది. మొత్తం డీజిల్ ఫుల్ ట్యాంక్ చేస్తే ఇదో బాధ. లోడ్ ఓవర్ అయింది కదా. మనం అయితే ఇప్పుడు రిటర్న్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 16 కిలోమీటర్లు అయితే చూపెడుతుంది. మొత్తం వర్షం దెబ్బకి రోడ్డు ఏం కనబడతలేదండి. అసలు బ్లాక్ లైన్లు కూడా ఏమీ లేవు. ఇక్కడ ఏం తెలుస్తలేదు, ఇంకా అంత స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. మామూలుగా అయితే మళ్ళీ 6ంటికి వెళ్ళా రమ్మన్నారు. కాకపోతే అక్కడ ఒక బండి దిగబడడం వల్ల గంటడానికి వెళ్ళి ఇంకొంచెం మెలకు అయితే వచ్చింది. ఇంకొక గంట టైం ఉండగానే ముందుగానే వెళ్ళిపోతున్నాం. అయితే ఇక్కడ ఎక్కడైనా ఆపకూడదు, లేకపోతే అప్పుడు దగ్గరికి వెళ్ళిపోతాము. చూద్దాం. మొత్తం ఇదంతా కూడా మెట్రో వర్క్ అయితే అవుతుంది. ఈ మెషిన్ ద్వారా ఆ బిట్లు ఉంటాయి కదా, అవి అయితే ఎక్కిస్తున్నారు. ఎంత పెద్ద మెషినరీ ఉంది చూడండి. ఇది ఇక్కడ క్రేన్ ఉంది. ఆ క్రేన్ ద్వారా బిట్లు ఎదరికి తీసుకెళ్ళి ఇంకా అక్కడ నుంచి మళ్ళీ దాంట్లో సెట్ చేస్తున్నారు. In 300 meters, slight left onto 100 feet road, run northern trunk road. 7 కిలోమీటర్ల వరకు ఉన్నది. వర్షం ఎఫెక్ట్ అండి, రాత్రి వచ్చింది, మొత్తం ములిగిపోయింది. Turn left onto Coimbatore Market East Road. ఇప్పుడు రైట్ తీసుకోమన్నాడు మనం. చూడండి మొత్తం ఇంకా చాలా పెద్దది మార్కెట్ అయితే మటుకి. Make a U-turn at Coimbatore Market A Road. మనం ఇప్పుడు 14వ నెంబర్ దానికి అయితే వెళ్ళాలంట. ఎలా బల్లెట్టుకున్నారు ఇక్కడికైతే, ఇలా రిక్షాల నుంచి అయితే తెచ్చేసి వేసేస్తున్నారు. 14వ నెంబర్ గేట్ ఇప్పుడు ఎక్కడ ఉందో అని ఎత్తుక్కోవాలి. ఎందుకు మార్కెట్ చూడండి, ఇంకెంత దూరం వెళ్ళినా కానీ తరుగుతలేదండి. ఇంకా ఇవన్నీ కూడా ఈ షెడ్లు అనుకుంటా. మొత్తం ఏ షాప్ నెంబర్లు ఉంటాయి కదా అవి. ఫ్రెష్ సవక అండి, సవక. మనకు ఇప్పుడు సవక వ్యాపారం గట్టిగా ఇలా ఉంది. ఈ రష్ చూస్తుంటే 2-3 గంటలు పడేలాగా ఉంది మనకి. అయ్యో బాబోయ్ లోళ్ళు. కానీ మార్కెట్ ఉండడానికి ఇంత పెద్దగా ఉంది, కానీ పాపం పెయింట్ వేసుకోవడానికి గేట్ నెంబర్ పెయింట్ వేసుకోవడానికి పెయింట్ లేనట్టుందండి. అసలు ఈ 14వ నెంబర్ గేట్ని ఎత్తుక్కోవడానికి నాకు తలమైన తోకొస్తుంది, భాష రావట్లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అనుకోవడమే. ఇంకా ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలంట. 14 అంటారండి తమిళ్లో. 14 గేట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి మనం. ఇది వచ్చేసి తమిళనాడు బండి అండి. ఇదంతా కూడా ఏంటంటే మన సైడ్ ఏమో బద్దీలతో కడితే, ఇదంతా బాక్స్ పైపులతో కడతారు. కొన్ని సైడ్ అంతా కట్టుబడి అంతా బాక్స్ పైపులు. ఇదంతా ఫుల్ డెలికేట్ ఇంక ఇది. ఈ బళ్ళు ఈ మార్కెట్ చూస్తుంటే జ్వరం వచ్చేస్తుందండి. అలా ఈ తలకపడి వచ్చేది. ఇప్పుడు లోపలికి వెళ్ళామంటే ఒక్కళ్ళమే ఉన్నాం కదా, వేరే వాళ్ళు ఎవరన్నా కూడా లేరు. వెనకాల ఏమన్నా అడ్డు వచ్చినా తీయడానికన్నా చెప్పడానికన్నా రెప్పలు పడాలి. ఇప్పుడు అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటంటే చెప్పమని వెళ్ళిపోతారు, రూపాయలు చేసేస్తారు. కావాలి ఏంటి ఏంది అంటారు, అంతే అలవాటు. కాబట్టి మనకి ఇక్కడ ఎవడ తెలిసి వాళ్ళు మాట్లాడిందే అర్థం కావట్లేదు మనకి. అది బాబులకే కాదు, కానీ ఇలాంటిది కొత్త ఎక్స్పీరియన్స్ అయితే చెయ్యాలి. మరి అప్పుడే తెలుస్తుంది కదా మనం ఎక్కడన్నా సరే మూవ్ అని అవ్వగలమా లేదని. భారతదేశ వెహికల్ చూడండి, ఏదో చిన్న సైజు లారీలా ఉంది. కాకపోతే కిందన ఇంత కింద కట్టించారు. ఏదైనా స్పీడ్ బ్రేకర్ వచ్చినా ఏదో గోతులో పడినా కానీ టప్పమని అనేది. మరి అది వేసిన లోడ్కి మొత్తం పనసకాయల లోడు. ఇక్కడ బళ్ళన్నీ కూడా యాంగ్లర్లు అయితే హైట్గా ఉన్నాయి. ఇది మళ్ళీ డౌన్లోనే ఉంది. మన బండి ఒకటి కనబడతలేదు. ఎవరితో అన్నా మాట్లాడతారని చేస్తారని అంతా తమిళనాడు బల్లే ఉన్నాయి ఇక్కడ అయితేనే. మనం ఇప్పుడు ఎట్టింది అయితే టైమింగ్ లోడ్ అండి. ఎట్టకూడదు అనుకుంటానే ఉంటున్నాం. కాబట్టి మన సిచ్యువేషన్ అలా డిమాండ్ చేసేస్తున్నాం. అక్కడ ఉంటే ఏం తగిలీలా లేవు. అసలు 6 రోజులు 10 రోజులు అంటే అప్పటికి నాకు భయం వేసింది.
సర్లే ఇంక వచ్చిందే చూసుకొని జాగ్రత్తగా వెళ్ళిపోతారులే అని చెప్పేసి వచ్చాను ఇక్కడికి. అయితేనే వీడి దగ్గర అయితే ఉండమన్నారో మరి ఎవరన్నా వస్తారో లేకపోతే ఏంటో, మరి ఏం మాట లేదు, ఫోన్ లేదు. వాతావరణం అయితే కూల్గా బాగానే ఉందిలేండి. వాతావరణం వేడెక్కకుండా మనం చిండ్లు పడినా కానీ ఏదైనా ఇబ్బంది ఉండదు. టైర్లు అయితే కూలింగ్ కింద వెళ్ళిపోతాయి కదా. ఇప్పుడు లోడింగ్ స్టార్ట్ చేస్తే మరి ఎక్కడెక్కడ తిప్పాలో ఏంటో. ఇక్కడ మెయిన్ వచ్చింది ఏంటంటే ఏ గేట్కి కూడా అసలు నెంబర్ అంటూ లేదు. అది కన్ఫ్యూజన్. ఎందుకని నెంబర్లు అంటూ ఉన్నాయి, ఇంకో టిక్ 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 మనం ఎత్తుకుండా వెళ్ళిపోతాం. ఎన్నో షాపులను అడుగుతాం, లెక్క ఎత్తుకుండా వెళ్ళిపోతాం. నెంబర్ లేదు. పేర్లు చూస్తే అన్నీ తమిళ్లో ఉన్నాయి. మన హిందీ అయితే చదువుతాను, వాళ్ళు మాట్లాడింది అర్థమవుతుంది, కానీ నేను తిరిగి మాట్లాడలేను. కొంచెం మాట్లాడగలుగుతాను. ఇంగ్లీష్ అయితే ఓకే, పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మొత్తం చదివేస్తాం, అర్థమవుతుంది, కొంచెం మాట్లాడతాం కూడా. తెలుగు అనేటప్పటికి ఇంక మనం కొట్టిన పిండే కదా. తమిళ్ ఫస్ట్ టైం చూస్తున్నాం అసలు. అందుకే మధ్యలో తమిళ సినిమాలు చూస్తూ ఉండాలి, అయితేనే బాగా తెలుస్తుంది. మనకైతే ఫోన్ అయితే వచ్చిందండి, మార్కెట్లోకి వచ్చామని. ఇంక ఇప్పుడు బయలుదేరాలి. అంత మంచి జరిగి బొమ్మలు లోడ్ అయిపోయి సాబీగా వెళ్ళిపోవాలని అయితే మరి అనుకుందాం. రెండు మార్కెట్లోకి వచ్చినప్పుడు తలకపోట్లు ఏంటంటే బళ్ళకి గీతలు పెట్టేస్తారు మొత్తం ఎక్కడికక్కడ. చూడండి ఇలాంటివన్నీ వస్తాయి. మార్కెట్ చూడండి ఎలా ఉందో. ఇది ఎందుకంటే క్లియర్గా కనబడదు, కొంచెం పొద్దున్న తుప్పర పడింది కదా దాని దెబ్బకి. లెఫ్ట్ సైడ్ 3వ రోడ్డు అన్నారు, 1, 2 ఇంకో రోడ్డు వెళ్ళాలి. అయితే లోపల అయితే అన్న అయితే మనకు లోడ్ అయితే చేపిస్తారంట. మంచి ఫ్రెండ్లీగా అయితే మాట్లాడుతున్నారు. బాగా తెలియపోయినా కానీ కొంచెం మన పొజిషన్ అర్థం చేసుకున్నారు, ఎలా ఫస్ట్ టైం అని చెప్పేసి అన్నా. అంటే సరే అయితే ఎలాగని చెప్పేసి కొంచెం మనకు అర్థమయ్యేలా అయితే చెప్తున్నారులే. మొత్తం మనం తీసుకెళ్తారంట 3 పాయింట్ల దగ్గరికి అయితే లోడ్ అంట. యూట్యూబ్ హీరో దిస్ వీడియో யூடியூப் பார்த்தது. இந்த ஃப்ரீயா இருந்தது, రోడ్ ఖాళీగా இருந்ததுனாலயா இப்போ ట్రాఫిక్ అయిపోయింది. ఈ మార్కెట్ వచ్చేసి మన ఇండియాలోనే సెకండ్ పెద్ద మార్కెట్ అంట. ఫస్ట్ అయితే సేనా అంట, అది కూడా చెన్నైలోనే ఉందంట. అన్న అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాడు మనకి. బళ్ళు చూడండి అసలు ఖాళీ లేదు, ఫుల్ ట్రాఫిక్. ఈ లోడింగ్ అయ్యేంత వరకు తలకపోతే మనకి. మొత్తం అన్న అయితే ఇప్పుడు మనకి దారి అంతా క్లియర్ చేస్తున్నాడు, చాలా బాగా అయితే చూసుకుంటున్నాడు. మరి లాస్ట్కి వచ్చేటప్పటికి ఏం చేస్తాడు ఏంటో. అబ్బో పటాపట రాని అంటున్నాడు. మార్కెట్ చూడండి అసలు ఎంత పెద్దదో. ఇండియాలోనే పెద్దలో సెకండ్ ఇది, అంటే సెకండ్ ప్లేస్లో ఉందండి ఇది. అలా ఇంక ఎటు చూసినా మార్కెట్ కనబడుతుంది, ఊరంటే ఏం కనబడతలేదు. మన బండి అయితే ఇంకా లోడింగ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు తీసుకొస్తారు, ఇలా లోపలికి అయితే వెళ్ళారు. లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు, తీసుకొస్తున్నారు. ఏంటి అయ్యో కాయలు ఉన్నాయి, మరి కాయలు వాడు శామ దుంపల మొత్తం కిందనంతా కచ్చిడా కింద ఉంది. అస్తమాను బండి ఎక్కి దిగామా ఇంకా అయిపోయినట్టారు, వచ్చి అయిపోద్ది బండి అంతా నాకు తెలిసి. వాషింగ్ అయితే చేయించుకోవాలి. ఒక దిక్కునైతే లోడ్ అయింది, రెండో దిక్కుకి అయితే తీసుకెళ్తాడు అన్న అయితేనే. ఏ బాబు ఎండకి దీనికి బండి వచ్చేస్తుంది అనకొద్దు లాగాలి. ఇది వదిలేసిపోయారు, మొత్తం దారిలోకి వచ్చేస్తుంది బండి అయితే. రెండో పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం మనం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇవన్నీ కూడా బండ్లు అయితే అమ్ముతారంట. ఎన్ని రోజులకి అయితే ఇంకా అన్ని రోజులకి పంపుతారు.
ఇక కంద అలాంటివి వేసుకొస్తారు కదా, ఇలాంటివి వేసుకొచ్చినప్పుడు కొంచెం మాట్లాడుకొని అయితే పెట్టుకోండి. ఎందుకంటే అదంతా ఈ దాకా కూడా మనకి బండి అయితే పంపరు, 3 రోజులైనా 4 రోజులైనా సరే. నాకు ఒకటి అసలు అర్థం కదండి, మనం కాళ్ళకి వేసుకునే చెప్పులేమో ఏసీ రూముల్లో అమ్ముతారు, మనం తినే ఫుడ్ ఏమో ఇలాంటి రిచ్ ప్లేసుల్లో అమ్ముతారు. మరి అదేంటో మరి చూడండి, అసలు ఎంత పెద్దదో మార్కెట్, మర్చిపోతుంది. అదే కొత్తగా నాకు ఏదో కొంచెం వీళ్ళు హెల్ప్ చేయడం వల్ల బాగానే ఉంది కదా, లేదా మెంటలు ఎక్కిపోతుంది నువ్వు అలా రా ఇలా రా అంటే కనుక. మొత్తానికి 2 చోట్ల అయితే అయ్యింది, ఇప్పుడు 3వ చోట. మళ్ళీ మనకి ఏంటంటే గూడూరులో ఉంటుందని చెప్పలేదు, గూడూరులో కూడా మళ్ళీ ఇంకో 10 బస్తాలు ఉంటాయంట, చూడాలి. అన్న అయితే వెళ్ళాడు మీరు తేడానికి, మరి ఇక్కడ ఏమేస్తారు. మన బండి దిగడానికి కూడా లేదు చూడండి, అసలు తెచ్చి ఎలా పెట్టేసారు. ఇంకా అసలు ఎక్కడ కూడా అడిగి తీసి అడిగేయడానికి అసలు ఖాళీ లేదు, మొత్తం ఎటు చూసినా ఇంక బల్లే. కేరళ అయితే వేస్తున్నారు, లాస్ట్ లోడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇడ్లీకే లోడ్ అంతా అయిపోయింది, మళ్ళీ ఇంకా అక్కడ ఏం సాల్తీలు వేస్తాడో ఏంటో మరి చూడాలి. ఏయ్ మంచి హార్డ్ వర్క్. ఈ వైట్ బస్తాలు వచ్చి ఒకటి 100 కేజీల బస్తాలు అంట, 100 కేజీల బస్తాలు ఒక మనిషి కట్టుకుని వచ్చేస్తున్నారు ఇలా అయితే. యూట్యూబ్ మొత్తం ఆల్మోస్ట్ లోడ్ అంతా అయిపోయింది, ఇంకొక 4 సాల్తీలు అయితే ఉన్నాయి, అవి వేసుకుంటే ఇంక పట్టా కట్టేసుకుని పోవడమే. మా టూర్లో ఒక 10 సాల్తీలు ఉన్నాయి అన్నారు, కానీ అవి వేస్తే ఓవర్లోడ్ అయిపోద్ది, ఇంకో కరగా చెప్పేయడమే. ఇంకా మా వాళ్ళు అవుతానే 3 టన్నులు ఆల్రెడీ అడిపోయింది అని చెప్పి. ఇదే మామూలుగా అయితే ఓవర్లోడ్, ఇంకా అలాంటిది మళ్ళీ ఇంకా ఓవర్లోడ్ అని చూడండి. మరి కిరాయి కలిసి వస్తుంది అని చెప్పి వీళ్ళ పండగ కింద ఏం చేస్తారు మనకు బొక్క పడడానికి. ఇప్పుడు వెళ్తున్నాం మళ్ళీ గేట్ బయటకు వచ్చి మళ్ళీ తిరిగి మళ్ళీ ఎక్కడైతే వెళ్ళామో అక్కడికి వెళ్తున్నాం, ఎందుకంటే లోపల ఖాళీ లేదు, వెళ్ళడానికి ఇబ్బంది అయిపోద్ది అని చెప్పేసి. దాకా ఇక్కడ చూసాం, ఎందుకే 14వ నెంబర్ గేట్ ఇదని అనుకున్నాం, కానీ ఇది కాదు ఎదరంట. ఆ సిగ్నల్ ఉందిగా, సిగ్నల్ దగ్గర నుంచి వెళ్ళాలి. బండి అయితే లోడింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, దీనికే మొత్తం టైర్లు అన్నీ నొక్కేసి ఎలా పడతా అలా ఉంటాయి. ఇది కాక ఇంకో మళ్ళీ 10 అంట. అన్నా అన్నా పట్టా ఓకే. లోడింగ్ కంప్లీట్ అయింది, మన దానికైతే 49 సాల్తీలు అయితే వేసారు. ఇప్పుడు బయలుదేరాలి, వాళ్ళకి పేమెంట్ కట్టాలంటే లోడింగ్ మామూలు, మనకైతే అన్లోడింగ్ దగ్గర అయితే ఇస్తారంట. ఇక్కడ పట్టా కట్టినందుకు వాటికి 200 అయితే తీసుకుంటారంట. వేపన్ సినిమా స్టైల్లో ఉంది వేపన్. లోడింగ్ అయితే కంప్లీట్ అయిందండి, బయటకి అయితే వెళ్ళిపోతున్నాం. మొత్తం ఇంకా కొంచెం ఫ్రీ అయింది దగ్గర మీద. మొత్తం అన్నీ కూడా ఇక్కడ అంతా కూడా ఇలాంటి ఎద్దుల బండ్ల టైప్లో ఉన్నాయి, వీటితోటే నడుస్తుంది వ్యాపారం అంతా. ఇవి రిక్షాలు మొత్తం. మన బండి ఉయ్యాలు ఊగుతుంది, మామూలుగా ఊగుతలేదండి ఉయ్యాల. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు అసలు, మరి దారుణంగా ఉందండి ట్రాఫిక్ అయితే. మరికి మనం ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు కిందకి వెళ్ళిపోతాం కాబట్టి కొంచెం పర్లేదులే, కొంచెం తగ్గుద్ది. మార్కెట్ నుంచి అయితే బయటకు వచ్చాం, ఇంకా ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ రోడ్డేనండి. అయితే మళ్ళీ ఫస్ట్ టోల్ గేట్, ఈ టోల్ గేట్ అయితే ఇప్పుడు మనం 3వసారి దాటడం దీన్ని. ఎందుకంటే నిన్న ఆఫీస్కి అని చెప్పేసి టోల్ గేట్ దాటిన తర్వాత ఇటు సైడ్ రైట్ సైడ్లో ఉంటుంది, అక్కడికి అయితే వెళ్ళాం. మొన్న నుంచి నిన్న ఈరోజు పొద్దున్న వరకు కూడా అక్కడే ఉన్నాం. ఈరోజు పొద్దున్న మళ్ళీ దీన్ని క్రాస్ అయ్యాం, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ రిటర్న్ క్రాస్ అవుతున్నాం. బాబాయ్ ఏమైందో ఏంటో కానీ దారి పొడుగు మొత్తం ఫుల్ ట్రాఫిక్ అండి. అసలు ఇలా వెళ్ళడం బ్రేక్ కొట్టడం, వెళ్ళడం బ్రేక్ కొట్టడం, వెళ్ళడం బ్రేక్ కొట్టడం. బండి ఇందాక నేను ఖాళీ బండితో డీజిల్ కొట్టించాను కదా, ఇప్పుడు ఫుల్ బండితో లోడ్ బండితో ఎంత రీడింగ్ ఉందో చూసుకొని తర్వాత కొట్టించినప్పుడు అంతా కొట్టింటే మనకు మైలేజ్ ఎంత వస్తుందో 3 టన్నుల లోడ్తో తెలుస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. ఎదర ఆపాలి ఖాళీ అయిన దగ్గర. ఖాళీ అయ్యి అప్పుడు ఇది ట్రిప్ ఏలో ఉంది కదా, ట్రిప్ బీలో అయితే పెట్టుకోవచ్చు. బీలో 0 చేసుకొని పెట్టుకుంటే మనకు క్లియర్గా అయితే తెలుస్తుంది కదా.
ఏదో ఇన్సిడెంట్ అయితే జరిగినట్టుంది. కారీ డిప్పలు అన్నీ లెగిసిపోయి. బాబోయ్ ఎక్కడికి వస్తారా బాబు, మా బాబు ఎక్కడికి వస్తారేంటి. ఇంకో ఇప్పుడు ఈ లారీ ఏదో జరిగింది అనుకుంటా, సంథింగ్ తీసుకెళ్తున్నారు. మొత్తం డీజిల్ ఫుల్ ట్యాంక్ చేస్తే ఇగో ఇదో బాధ. లోడు ఓవర్ అయింది, వెనకైంది కదా, మొత్తం దాంట్లోదంతా వెనక్కి తంచింది. డీజిల్ కవర్లో చేయబోయింది. డీజిల్ మొత్తం తీసుకున్నాం, ఎప్పటికప్పుడు అలాగే అయిపోతుంది. మనకు తగ్గట్టు ఏంది మరి రావా, వచ్చింది. టైర్లు అయితే ఫుల్ వీటెక్కుతున్నాయి. డీజిల్ కూడా బయటకు అయితే పైప్ అయితే కనబడతలేదు. పాయింట్ అయితే తాగేసిందండి ఆల్రెడీ. పేరు తాగినట్టు తాగేద్దాం నాకు తెలిసి. ఇంకా మైలేజ్ అయితే అప్పుడు పాయింట్ అయితే అయిపోయింది. అంటే 500 తాగేసినట్టే. నెక్స్ట్ ఏంటంటే మనం వెళ్తాం కదా ఇప్పుడు లోడు. ఈ లోడ్ వచ్చేసి మనకు చెప్పడం అయితే 3 టన్నుల లోపు ఉంటుంది అన్న. 7 అయితే 3 టన్నులు దాటేసింది. తెలియట్లేదు కానీ 3 టన్నుల పైన ఉన్నది. ఎందుకంటే ఈ లెక్కపత్రం లేదు. బస్తా వచ్చి 100 కేజీలు ఉంటుంది, ఇంకోటేమో 60 కేజీలు ఉంటుంది, 70 కేజీలు ఉంటుంది. 100 కేజీలు 15 బస్తాలు వేసారు, అంటే 10.5 ఇది అదే అయింది. తర్వాత మళ్ళీ 50 కేజీలు 60 కేజీలు చిల్లరగా ఉన్నాయి, 21 బస్తా వేసారు. అది మళ్ళీ అయ్యో 3 టన్నులు దాటేసింది. చాలా దారుణంగా అయితే ఉన్నాయి టైర్లు. మనం అంతకుముందు 3 టన్నులు 6 గంటలు వేసుకెళ్ళినప్పుడు కూడా ఇంత ఇదిగా లేవు. అప్పుడే వీటి ఎక్కువైనాయి. గట్టిగా అయితే ఒక 60 కిలోమీటర్లు వచ్చాం మనం. అయ్యి బాబు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. అంటే మనం ఇల్లు దాంట్లో 10% ఇప్పుడు వచ్చింది, ఇంకా 90% ఉంది. 11 అయింది టైము. వెళ్ళాలి జాగ్రత్తగా, అలాగా 60 మెయింటైన్ చేసుకుని వెళ్దాం. ఏదైతే అది అవుతుంది, 60 మెయింటైన్ చేసుకుంటే వెళ్తే చాలు. మళ్ళీ బోర్డర్ దగ్గరికి అయితే వచ్చాము. మరి ఇప్పుడు ఇక్కడ ఏమంటారో చూడాలి. ఈ ఓవర్లోడింగ్కి ఇవన్నీ మనకి డీల్ చేయడం అసలు రాదు. ఫస్ట్ టైం కదా రావడం, చూడాలి ఇక్కడ అలా ఉంటుంది. డైలీ తొలి వాళ్ళకి అయితే ఇంకా వాళ్ళకి టెక్నిక్లు అన్నీ తెలుస్తుంది, ఎవరిని అలా డీల్ చేయాలి ఏంటని. ఓ మై గాడ్. ఇప్పుడు బోర్డర్ దగ్గరికి అయితే వచ్చాయి. బోర్డర్ దగ్గర ఇప్పుడు కూడా ఆనవాళ్ళు ఏంటంటే మెయిన్ రోడ్ వదిలేసి సైడ్కి అయితే డైవర్షన్ అయితే ఇస్తాడు. అదొకటి చూసుకోండి. ఒంగోలు ఇంకా 257 కిలోమీటర్లు ఉంది. మళ్ళీ తమిళనాడు బోర్డర్ దగ్గరికి అయితే వస్తాము. ఇప్పుడు రిటర్న్ చెక్ చేస్తారు మనం లోడ్ ఎంత వేసాము ఏంటి, పాసింగ్ లోడా, మళ్ళీ టీపీ కట్టామా లేదా అని అయితే చెక్ చేస్తారు. ఇక్కడ మనం వేసుకెళ్ళేది ఓవర్లోడ్ కాబట్టి ఇక్కడ ఏమైనా ఇబ్బంది పెట్టారా లేదా, లేకపోతే ఇక్కడ ఏం చేస్తారు, అసలు ఏమైనా ఫైన్లు వేస్తారా లేకపోతే ఏం చేస్తారో. మనం మొత్తం టోటల్ వెళ్ళాల్సింది 720 కిలోమీటర్లు కాబట్టి దారిలో టైర్లు ఏమైనా ఇబ్బంది పెట్టినాయా, లోడ్ సేఫ్గా దించామా లేదా, ఇప్పటికి అయింది అన్లోడింగ్, కిరాయి అంతా, మొత్తం అంతా కూడా నెక్స్ట్ పార్ట్లో అయితే చెప్తాను. వీడియోలు ఎంత అయిపోవడం వల్ల వీడియో అయితే ఎంతటితో ఆపేస్తున్నానండి. కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. వీడియో నచ్చే లైక్ చేయండి, అలాగే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.